Hi guys, welcome back to my channel Fluffy Lifter. So thumbnail చూశారు కదా, ఈ రోజు వీడియోలో అయితే సుమో డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలని డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా నేను 10 years నుంచి లిఫ్టింగ్ చేస్తాను అండ్ 10 years నుంచి డెడ్ లిఫ్ట్ చేస్తాను. ప్రజెంట్ అరౌండ్ 86 kg బాడీ వెయిట్ 300 kg లిఫ్ట్ చేస్తాను. అండ్ ఈ 10 years ఆఫ్ టైంలో నా టెక్నిక్ అనేది చాలా చేంజ్ అయింది. అంటే స్టార్టింగ్ ఉన్నట్టు ఇప్పుడైతే అస్సలు లేదు. సో చాలా మిస్టేక్స్ చేసా, చాలా దాన్ని కరెక్ట్ చేసుకున్నా. అట్ ప్రజెంట్ ఐ కెన్ సే ఐ హ్యావ్ somewhat like ఆప్టిమల్ టెక్నిక్ అన్నట్టు. సో ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ లైక్ ఈ వీడియో మీరు బిగినర్ కావచ్చు, లేదంటే మీకు అసలు డెడ్ లిఫ్ట్ అంటే తెలియకపోవచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ 220 kg డెడ్ లిఫ్ట్ చేసే అథ్లీట్ కావచ్చు. డెఫినెట్గా మీ ప్రోగ్రెస్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. సో ఈ డెడ్ లిఫ్ట్ అయితే నేను 2 steps మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ద సెటప్ అని, సెకండ్ ద లిఫ్ట్ అని. సెటప్ అంటే మనము లిఫ్ట్ చేసే ముందు మన స్టాండ్స్ ఎలా ఉండాలి, మనం ఎలా నిలబడుకోవాలా అని. లిఫ్ట్ అంటే మనం జస్ట్ అంటే దాని తర్వాత ఎలా లిఫ్ట్ చేయాలా, ఎలాంటి ఫామ్తో లిఫ్ట్ చేయాలా, ఏ మజిల్స్ యాక్టివేట్ చేసి లిఫ్ట్ చేయాలా అని. సో ఫస్ట్ మనము బార్ని దగ్గరికి అప్రోచ్ కావాలా. లైక్ విల్ స్టాండ్ నియర్ బై బార్ అండ్ మన ఫీట్ అనేది, సో మన ఫీట్ అనేది స్లైడ్గా అవుట్వర్డ్ యాంగిలే ఉండాలా. అండ్ మన షిన్ అనేది బార్బెల్కి కాంటాక్ట్లో ఉండాలి, అంటే వెరీ నియర్గా ఉండాలి. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు చెక్, అంటే మనము చెక్ చేసుకోవాలన్నట్టు మన గ్లూట్స్ అనేది మనం లాక్ చేయగలమా లేదా అన్నట్టు. సో ఈ పొజిషన్లో నేను ఇలా లాక్ చేయగలుగుతాను. సో దట్ ఈస్ ద స్టాన్స్ అన్నట్టు. సుమో డెడ్ లిఫ్ట్లో మనకి గ్రిప్ అనేది మనం లోపల తీసుకుంటాం. అండ్ నా షోల్డర్ అనేది ఇక్కడ హ్యాంగ్ చేస్తే కరెక్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఐ విల్ పిక్ హియర్, నాట్ ఎదర్ హియర్ అండ్ నాట్ ఎదర్ హియర్. సో ఇలా మీరు బార్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినది, మీ షోల్డర్ లైన్ అనేది బార్కి మీదుగానే ఉండాలి. లైక్ మీరు ఇలా ముందరికి వెళ్ళకూడదు అండ్ యూ షుడ్ నాట్ ఫాల్ బ్యాక్. సో ఇలా వెళ్తా అండ్ యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ నీస్. మీ నీస్ అనేది ఓపెన్ చేస్తా, మీ హిప్స్ అనేది కిందకి డ్రాప్ చేయాల లైక్ దిస్. సో ఇది ద సెటప్ అన్నట్టు. నెక్స్ట్ కమ్స్ టు లిఫ్ట్. సో లిఫ్ట్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ పార్ట్ అన్నట్టు. ఇక్కడే మనం చిన్న చిన్న క్యూస్ అనేది అప్లై చేస్తాము. సో బిఫోర్ గోయింగ్ టు లిఫ్ట్, మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోతో ఇంటరాక్ట్ అయ్యే ట్రై చేయండి, లైక్ చేయడం, కమెంట్ చేయడం, లేదంటే షేర్ చేయడం అని. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీ ల్యాట్స్ అనేది మీరు స్క్వీజ్ చేయాలి కిందికి, లైక్ ఇలా. అండ్ మీ అబ్డామినల్లోకి మీరు బ్రీత్ తీసుకొని బ్రేస్ చేసి all you have to do is like bend the barbell and stand upright. సో ఈ పొజిషన్లో నేను ఇలా ల్యాట్ స్క్వీజ్ చేసి అండ్ నా బెల్లీ లెగ్ బ్రీత్ తీసుకుంటా. అండ్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈస్ ఎక్స్టెండ్ మై హిప్స్ అండ్ స్టాండ్ అప్రైట్. ఈ లిఫ్ట్లో వన్ మోర్ థింగ్ ఏదంటే, మనం చాలామంది డెడ్ లిఫ్ట్ అంటే అదొక బ్యాక్ ఎక్సర్సైజ్, కంప్లీట్ బ్యాక్తో లిఫ్ట్ చేయాలనుకుంటాం. కానీ దట్ ఈస్ లైక్ రాంగ్ అజంప్షన్ అన్నట్టు. మన ఓవరాల్ బాడీ అనేది యూస్ చేయాలా, మన కోర్ అనేది యూస్ చేయాలా, మన లెగ్స్ అనేది యూస్ చేయాలా, లెగ్ డ్రైవ్ అనేది యూస్ చేయాలా, మన ల్యాట్స్ అనేది ఎంగేజ్ చేయాలా. సో ఫస్ట్ థింగ్ ఏదంటే, మీరు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ స్లాక్ అనేది పుల్ చేయాలి. సో స్లాక్ పుల్ అంటే ఏదంటే, సో ఈ వెయిట్ అనేది మనకు మోషన్లో ఇస్తుంది. సో దీన్ని ఫస్ట్ మనము మన బాడీ నుంచి టెన్షన్ క్రియేట్ చేసి వీ హ్యావ్ టు మూవ్ ఇట్. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ ల్యాట్స్ స్క్వీజ్ చేసి లెగ్ డ్రైవ్ చేస్తాను, ఇది బెండ్ చేసి ట్రై చేస్తాను. సో ఇలా, సో ఐఎమ్ నాట్ ఈవెన్ లిఫ్టింగ్. సో మీరు బిఫోర్ లిఫ్ట్ ఫస్ట్ చేసి అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు పుల్ ఇట్. మనకి ఈ లిఫ్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే, we should always start with our legs. So the moment you pick the barbell, మీరు ఫస్ట్ లెగ్ డ్రైవ్తో స్టార్ట్ చేయాలి. అంటే మీరు ఈ ఫ్లోర్ని స్ప్రెడ్ చేసే ట్రై చేయాలి అన్నట్టు. సో ఇలా లెగ్ డ్రైవ్ యూజ్ చేయడము, ఈ కోర్ మజిల్స్ అనేది మనం ఇన్వాల్వ్ చేయడము, స్లాగ్ పుల్ చేయడము. సో ఇలాంటి ఇన్వాల్వ్ చేస్తే మీ డెడ్ లిఫ్ట్ అనేది డెఫినెట్గా ప్రోగ్రెస్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఒక 200-220 kg చేస్తాను ఈ టెక్నిక్ యూజ్ చేయకుండా, ఇవి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా అది 270-280 అనేది రీచబుల్ అన్నట్టు.